ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలం వల్లెంకుంట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రాధాన్యత విద్య వైద్యమని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అనేక సంస్కరణలు తీసుకురావాలి. పేద పిల్లలు ప్రతి ఒక్క విద్యార్థి రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. పిల్లలు స్కూల్కి రావాలంటే అన్ని విధాల సదుపాయాలు ఉండాలి. ఒకటి, స్కూల్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దాని వరకే ఆగిపోకుండా ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి మరి ముఖ్యమంత్రి స్వయాన ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న తరుణంలో మరి వారు కూడా ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు కళాశాలలు మెరుగుపడాలి, నాణ్యమైన విద్య అందియాలి. పాఠశాల విద్య కానీ, ఇంటర్మీడియట్ విద్య కానీ, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కానీ, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్య కానీ, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీకి సంబంధించి మెడికలే కానీ, కామర్సే కానీ, ఇతర అంశాలకు సంబంధించి వీటన్నిటి విషయంలో నాణ్యమైన విద్యను అందించాలని ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకు